హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది బేగంపేట్ మెట్రో రైల్వే స్టేషన్. ఇక్కడే మా ఆఫీస్ ఉంటుందన్నమాట. మా ఆఫీస్ పక్కనే ఈ మెట్రో స్టేషన్ ఉంది. ఈ మెట్రో స్టేషన్ నుండి నేను సికింద్రాబాద్కి మెట్రోలో వెళ్ళి అక్కడ నుండి వైజాగ్ ట్రైన్ క్యాచ్ చేయాలి. ఇది ఎలివేటర్ అప్పుడే రెడీగా మెట్రో వచ్చేసింది. నేను ఇంకా ఫాస్ట్గా ట్రైన్ ఎక్కేసాను. ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ట్రైన్ కోసమని వెయిట్ చేస్తున్నాను. ఇదే అండి నేను ఎక్కబోయే ట్రైన్. ఇది యాక్చువల్గా ఏదో ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ అని ఇచ్చారు, కానీ నాకు తెలిసి ఇది అంతకుముందు గౌతమి ఎక్స్ప్రెస్. దాన్ని ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్గా ఇచ్చారు. సో ఇది కాకినాడ వెళ్ళే ట్రైన్. నేను రాజమండ్రిలో దిగిపోవాలి కాబట్టి రాజమండ్రి వరకు టికెట్ బుక్ చేసుకుని రాజమండ్రిలో దిగాను. సో ఇది రాజమండ్రి మెయిన్ ఎంట్రన్స్ రైల్వే స్టేషన్ది. నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా బాగుంది. ఇది రాజమండ్రిలో నేను బొమ్మూరు అనే ప్లేస్కి వెళ్ళాలి. స్టేషన్ ముందే ఒక ఆటో తీసుకున్నాను, బొమ్మూరు బయలుదేరాను ఆటోలో. ఇది మార్నింగ్ 5:30 అయ్యి ఉండొచ్చు, 6:30 అయ్యి ఉండొచ్చు. 5:50కి నేను అక్కడ ట్రైన్ దిగాను, అది బాగా గుర్తుంది నాకు.
సో 6:15 6:20 అవుతుందో చెప్పడం టైం. కాకినాడ చాలా బాగుంది. సరే, రాజమండ్రి చాలా బాగుంది. ఇదంతా రాజమండ్రి టౌనే. సరే, రాజమండ్రి అక్కడ పీపుల్ కూడా చాలా వామ్గా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరు ఏది అడిగినా కూడా అన్నీ చెప్తారు, నీట్గా చెప్తారు. అసలు ఈ ఆటో వాళ్ళు అయితే చాలా స్మూత్, మన దగ్గరలాగా హెల్ప్ఫుల్లే. ఎక్కడైనా వీళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు కూడా బాగానే ఉన్నారు. యాక్చువల్గా ఆటో వాళ్ళకి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మనకి ఏదైనా అడ్రస్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్తే వాళ్ళే మనల్ని గైడ్ చేస్తారు ఎక్కడైనా సరే. ఇది అక్కడ ఒక ఫ్లైఓవర్ వచ్చింది. ఇదంతా రాజమండ్రి, కాకపోతే ఎర్లీ మార్నింగ్ కదా అండి, కొంచెం ఇలా ఉండి వెళ్ళచ్చు.
సో హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను ఇప్పటిదాకా వీడియోలో మీకు కనిపించలేదు కదా, ఇప్పుడే కదా కనిపిస్తున్నాను, నేనే అండి. యాక్చువల్గా నేను అఫీషియల్ వర్క్స్ పైన ట్రావెల్ చేస్తూ ఉంటాను. అలా ట్రావెల్ చేస్తూ కొంచెం వీడియోస్ రికార్డ్ చేసి పెడదామని ట్రై చేస్తున్నాను. కానీ నేను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మాత్రమే ట్రావెల్ చేస్తాను. సో వైజాగ్లో నా వర్క్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ కావేరీ ట్రావెల్స్కి వెళ్ళి ఆన్లైన్లో టికెట్ బుక్ చేద్దామని ట్రై చేశాను. ఆన్లైన్లో కొంచెం హై రేట్స్ చూపించేసరికి డైరెక్ట్గా కావేరీ ట్రావెల్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళి ఒక టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఇదే అండి బస్ కూడా. అంటే అప్పటికి టైం అయిపోతుంది. ఈవినింగ్ 5 o'clock అక్కడ బస్సెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ నైట్ 10 o'clock కూడా ఉంటాయి. ఈవినింగ్ 5కి బయలుదేరితే మనం హైదరాబాద్కి త్వరగా రీచ్ అవ్వచ్చు అని. ఇదే అండి బస్సు. ఇది స్లీపర్ బస్సు, చూపిద్దామని. ఓకేనా? స్లీపర్ బస్సులో కింద పైన పడుకోవడానికి బెడ్స్ ఉంటాయండి, మీరు చూద్దురు. అండ్ ఒక్క లైన్ సీటింగ్ కూడా ఉంది, సీట్స్ కూడా ఉన్నాయి. ఇదండి, ఈ పైన ఇద్దరికి అండి అది ప్లేస్, కిందనేమో ఇద్దరికి. ఇటు సైడ్ ఒక్కరు పడుకోవడానికి, ఇటువైపు ఏమో ఇద్దరు పడుకోవడానికి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో. ఇదే బస్లో నేను హైదరాబాద్ రీచ్ అయిపోయి ఆ వీడియోస్ అన్నీ కరెక్ట్గా చేయలేదు. ఇప్పుడు ఇంట్లో ఉండే రికార్డింగ్ చేస్తున్నాను, అంటే నేను సేఫ్గా హైదరాబాద్ వచ్చానని.